సహచర మీడియా ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనతోటి ఉన్నారు వరిలో అధిక దిగుబడి సాధించేదానికి ఒక కొత్త పద్ధతుల్ని, కొత్త విధానాలని అనుసరించేటటువంటి దాని గురించి కొంత కృషి చేసి సఫలమైనటువంటి నరసింహమూర్తి గారు వరి అధిక దిగుబడి ఇచ్చేటటువంటి దానికి కొన్ని కొత్త పద్ధతుల గురించి మనకు తెలుపుతారు. దాంట్లో ముఖ్యంగా ఆరు తడి పంటల విధానం ద్వారా వరి ఎక్కువ ఎలా తీసుకోవచ్చో నరసింహమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరసింహమూర్తి గారు. మాది మఠంపల్లి గ్రామం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. తొలిసారి మనం నాటినప్పుడు అది దగ్గర ఏర్పడటం వల్ల మనకు చూడటానికి ఏదో మనకు ఎమ్మటే పైరు ఏదో చిక్కగా అయినట్టు ఆ భావనే తప్ప, ఈ దూరంగా పెట్టిన మొక్క ఒక్కటే గింజ నుంచి వచ్చిన మొక్క పెడితే 85 నుంచి 125 పిలకలు అయితే మనం స్వయంగా లెక్క పెట్టాము. దాన్ని 150 దాకా కూడా కొనసాగే అవకాశం ఉంది. భూ భౌతిక తత్వానికి అనుగుణంగా అవకాశం ఉంది. ఇలాంటి మనం అంటే ఇప్పుడు ఎంతసేపటికి మనం ఈ 45 బస్తాలే ఏదో ఇదే ప్రామాణికం అనుకుంటాం, కానీ ఇది క్రమబద్ధంగా 100 బస్తాలకు చేరే అవకాశం ఉంది. కాబట్టి మనం అసలు ఇది తప్పనిసరిగా పాటించాల్సిన విధానం. ఇప్పుడు మన విధానం మార్చుకున్నంత వరకు మనకు నీళ్ళ అనేవి విపరీతంగా వరదలాగా బారించి నీటిని మనం చాలా దుర్వినియోగం చేస్తున్నాం. అసలు అంటే అవసరం లేని విధానం అది. అంటే దీనికి నిజంగా అవసరం అయ్యి నీళ్లు పెట్టడం కాదు, మనకు అవసరం లేకుండానే నీళ్ళు అధికంగా పెట్టి మనం వాటిని నీళ్ళ వృధాన్ని ఎక్కువ చేస్తున్నాం. ఇక్కడ పంటల పరంగా భూభౌతిక స్థితి కూడా మంచి సారవంతమైన భూములు కూడా నీళ్ళు అధికంగా పెట్టడం వల్ల అది సైడ్ కాలువల మన్నులాగా నల్లగా అయ్యే పరిస్థితి వచ్చింది. అదే మీరు ఆరుదళ్ళు పెట్టుకున్న పొలంలో ఇదివరకు అట్లా నల్లగా, ఇదివరకు పడికట్టు విధానంలో ఎక్కువ నీళ్లు పెట్టి నల్లగా అయిన భూములు కూడా ఇప్పుడు ఏమైందంటే ఈ ఆరుదళ్ళకు ప్రభుత్వం వారు ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీళ్ళు ఇచ్చినప్పుడు భూమిలో ఆరుదళ్ళకు గురైనప్పుడు ఏం జరిగిందంటే అది భూమి తన ఒరిజినల్ స్వరూపానికి మారింది. అంటే ఇదివరకు అది ఎర్ర భూమి అయి ఉంటే ఈ ఏళ్ల తరబడి నీళ్లు పెట్టి ఉండటం వల్ల అది నల్లగా మారి, అంటే భూమి ఎంతగా మనం ఈ నీళ్లు అధికంగా వాడటం వల్ల భూమి సారం ఎంత కోల్పోతున్నాం అనేది మనకు అక్కడ కొంచెం అర్థమవుతుంది. ఈ ఆరుదల వల్ల భూభౌతిక స్థితం కూడా ఎట్లా మెరుగుపడుతుంది అనేది అర్థమైంది. కాబట్టి మనం ఈ ఫస్ట్ ప్రాథమికంగా మనం ఈ నీళ్లు పెట్టే విధానంలో మనం మార్పు రానంత వరకు ఈ వరిలో అధిక దిగుబడి సాధ్యపడదు. నీటి వనరులు మనం ఒక పద్ధతి ప్రకారం వాడుకునే విధానం అనేది మనకు ఎప్పటికీ సాధ్యపడే విధానం కాదు. కాబట్టి కేవలం మనం ఆరుదళ్ళు అనేది కేవలం నీళ్లు పొదుపు గురించి కాదు, మనం దిగుబడులు పెంచుకోవడానికి మనం ఏ విధానం అనుసరించాలనే దానికి ఒక మూల సూత్రమే ఆరుదళ్ళు. అయితే ఏమవుతుందంటే మనకు అసలు అంటే మరి ఇప్పుడు ఆరుదళ్ళ వల్ల ఏం జరుగుతుంది అనే దాన్ని మనం నిజంగా ఫీల్డ్ మీద పరిశీలించుకుంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం వరి మొక్క నాటిన దగ్గర నుంచి ఎప్పుడైతే మనం ఆరుదళ్ళు పెడతాం దానికి కింద పిలకొచ్చే భాగం గాలి వెలుతురు సోకటం వల్ల అధిక పిలక చీలుతూ ఉంది. అది ఒక నిర్దిష్టమైన రోజుల్లో మాత్రమే పిలక వస్తుంది తప్పితే తర్వాత మనం ఒక పిలక దశ, దానికి పిలక తొడిగే దశ అయిపోయిన తర్వాత దానికి పిలక రావాలంటే రాదు. కాబట్టి ఆ ప్రాథమిక దశలోనే అధిక పిలక రప్పించుకోవాలి. దానివల్ల మనకు తర్వాత అది ఆ పంటకాలం మొత్తం కాంతిని అనుభవించి దాని నుంచి మెరుగైన గింజలు రావాలి అంటే మనం ఆరుదళ్ళు అనేది మొదటి నుంచి పాటించాలి. ఈ మొదటి నుంచి పాటించినప్పుడు మనకు వచ్చే అవరోధం ఏంటంటే కలుపు. ఈ కలుపుని అసలు మొదటి నుంచి కూడా ఈ వరికి నీళ్ళు ఎందుకు పెడుతారంటే కేవలం కలుపును అదుపులో పెట్టడానికే నీళ్లు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ కలుపు అదుపులో పెట్టడానికి మరి ఈ పద్ధతులు ఎట్లా సాధ్యపడిద్ది అంటే మనం ప్రతి మొక్కని కూడా మనం వేసుకునే విధానంలో క్రమశిక్షణగా వేసుకోవాలి. క్రమశిక్షణగా వేసుకున్నప్పుడు వరుస క్రమం అంటారు, ఒక లైన్ ఎంబటి మొక్కకి నిర్దిష్టమైన ఎటు చూసినా మొక్క ఎడవ. అప్పుడు ఏమవుతుందంటే అన్ని వైపుల నుంచి సూర్యరశ్మి పడి మనం ఇక్కడ పెట్టేది కూడా వాడేది కూడా మనం 2 కిలోల ధాన్యమే వాడతాం. అంటే ఒక్కటే గింజ నుంచి వచ్చిన మొలక పెడతాం మనం ఎకరానికి మనం విత్తనపు ధాన్యము తక్కువ అవుతుంది, మనకు దిగుబడి పరంగా అధికమవుతుంది.
కాబట్టి మనం ఈ ఈ దిగుబడి మనం మనం ఏదో ఎక్కువ ధాన్యం వాడినంత మాత్రాన దిగుబడి ఏం పెరగట్లేదు. కాబట్టి ఈ తక్కువ ధాన్యంలోనే తక్కువ విత్తనం వాడే ఎక్కువ మెరుగైన ఇప్పుడు పరిశోధనా కేంద్రాల్లో మంచి మెరుగైన ఏదో బ్రీడర్ సీడ్ అని తయారు చేస్తారు. అది ఎక్కువ మందికి ఇప్పుడు ఒకరైతే ఎక్కువ వాడితే ఎక్కువ మందికి అందుబాటులో వచ్చే అవకాశం ఉండదు. అదే మనం విత్తనపు ధాన్యం అని ఈ పద్ధతిలో మనం ఈ దూరం వేసుకొని మనం ఈ శ్రీ పద్ధతి అనే మనం పేరు పెట్టుకున్నాం దానికి. ఆ శ్రీ పద్ధతిలో మనం కనుక దూరం వేసినప్పుడు విత్తనపు ధాన్యం కూడా తక్కువ అవుతుంది. తక్కువైనప్పుడు మనకు ఆ తయారు మనం ఎంతో పరిశోధనా స్థానాల్లో ఎంతో శ్రమపడి తయారు చేసిన విత్తనపు ధాన్యం కూడా ఎక్కువ రైతులకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ పద్ధతి అనుసరించడం అనేది మనం అన్ని రకాలకు కూడా మెరుగైన ఫలితాలే వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం కలుపు నివారణ నిమిత్తం అది మనం నీళ్లు పెడుతున్నాం. కాబట్టి ఆ నీళ్లు మనం ఆరుదళ్ళు దీనికి మనం ఆరుదళ్ళు పెట్టాలంటున్నాం. కాబట్టి మనం ఆరుదళ్ళు పెట్టాలనుకున్నప్పుడు వచ్చే కలుపు నివారణ నిమిత్తం మనం ఈ కోనో వీడర్ అనే దాని మధ్యలో కలుపు నివారణ నిమిత్తం నడుపుతాం. ఈ నడిపినప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని అధికంగా తిప్పాలనే ఒక కాన్సెప్ట్ అది వచ్చింది. కానీ అప్పుడు ఆ పరిస్థితిని మనం అధిగమించడానికి ఏం చేయాలంటే ఇదివరకు వీళ్ళు ఈ శ్రీవారి సేద్యం అన్నప్పుడు ఏం చేశారంటే దాన్ని 12 రోజులు పెంచాలని చెప్పారు. ఈ 12 రోజులు పెంచడానికి మొక్క ఎత్తు ఉండకపోవటాన మనం ప్రధాన పొలంలో మనం అది నాటినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రధాన పొలంలో ఇది ఎదిగే క్రమంలో దాంతోపాటు దానికి సమాంతరంగా కలుపు కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ కలుపు నివారణ నిమిత్తం అధికంగా కోనో వీడర్ అధికంగా నడపాల్సి వస్తుంది. ఈ కోనో వీడర్ అధికంగా నడపటం అనేదే రైతుకు గుదిబండగా మారి ముందుకొచ్చిన రైతులు కూడా దీని పట్ల కొంచెం సుముఖత లేకుండా మళ్ళీ వాళ్ళని వెనక్కుపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి మనం ఏం చేయాలంటే ఈ నారుమడి పెంపకం దగ్గరనే మనం కొంచెం ఎత్తు మనం టార్పాలిన్ షీట్ సైజు మనం ఎక్కువ తీసుకొని దాన్ని అటువైపు ఇటువైపు అడుగెత్తు మనం ఎత్తుపెట్టి కింద మనం వర్మీ కంపోస్ట్ కానీ మంచి పశువుల ఎరువుతో కూడుకున్న మట్టి కానీ అధికంగా వాడి దానిపైన కాలిన వరి బూడిద పోసి దానిపైన మనం మండగట్టి మొలకెత్తిన విత్తనాలు చల్లాలి. చల్లినప్పుడు ఏమవుతుందంటే ఈ మొలకెత్తిన గింజలు మొలిచిన తర్వాత ఈ కాలువరి బూడిదలో ఏమవుతుందంటే స్పాంజ్ లాగా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఆల్రెడీ మనం పెట్టిన తేమే నిలువ పెట్టుకొని ఉంటుంది. ఈ వేరు కింద పోయిన తర్వాతనేమో కింద మనం ఇచ్చిన ఎరువులోని పోషక ద్రవ్యాలు ఉపయోగపడి మొక్క బలంగా ఎదిగే పరిస్థితి ఉంటుంది. మొక్కకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొక్కని 21 రోజు దాకా కూడా మొక్కలో గింజలో ఉన్న పిండి పదార్థమే తల్లిపాలలాగా ఉపయోగపడుతుంది. మనకు వేరే మట్టితోని ప్రమేయమే లేదు 21 రోజు దాకా కూడా. అది మనకి ఇది ఎట్ట అవగాహనకు వస్తుందంటే మనకు వరి ధాన్యం బట్టి రైస్ మిల్లుల్లో పార్బాయిల్డ్ రైస్ మిల్లులలో ఎక్కడన్నా ఈ కాలిన వరి బూడిద మీద ఈ బస్తాలు దులిపినప్పుడు లేకపోతే అడ్డదిడ్డంగా ఎట్నొకట్ట వాటి మీద పడిన గింజలు పెరిగి ఏపుగా పెరుగుతాయి. మన నార్మల్లో పెరిగే గింజల కన్నా అదే నాణ్యం ఉంటుంది ఆ మొక్క ఆ నాణ్యత దానికి ఉన్న నాణ్యత గమనించినా మనకు అర్థమవుతుంది. మొక్క మట్టితోని ఎప్పటి నుంచి అవసరం అనేది అది ఒకసారి పోయినప్పుడు అక్కడ నేను గమనించడం జరిగింది. ఏమన్నది దాదాపు 12 అంగుళాలు ఎత్తు పెరిగింది. దానికి అది వర్ష ద్వారంగా పడిన తేమంతా ఆ పొట్టులో ఉందన్నమాట. ఆ పొట్టులో ఉన్న తేమను తీసుకొని అది మొక్క ఏపుగా అడుగెత్తు పెరిగింది. దాంట్లో ఏ రోగ లక్షణం లేదు, ఎలాంటి ఇది లేదు. మరి ఇది ఎట్ట సాధ్యపడింది అంటే మనం తెలుసుకుంది ఏంటంటే గింజలో ఉన్న పిండి పదార్థమే మొక్కని 21 రోజు పాటు అదే పోషిస్తుంది. కాబట్టి మనకు మట్టితోని సపోర్ట్ ఎప్పుడంటే వేరు వ్యవస్థ రూపకల్పన జరిగిన తర్వాత అప్పుడు మట్టితోని అవసరం తప్ప ఈ ప్రాథమిక దశలో మట్టితోని ప్రమేయం లేదు. మరి మట్టితోని ప్రమేయం లేకుండా కూడా మనం ఈ పొట్టులో ఎందుకు పెంచాలి అంటే మనం మొక్కెంట తయారైన ప్రతి ప్రాథమిక వేరు వ్యవస్థ మొక్కెంటే పొందగలగాలి అంటే మనం ఈ కాలిన వరి బూడిదలోనే పెంచాలి. కాలిన వరి బూడిదలో పెంచినప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఆ మొక్కెంబడి తయారైన ప్రతి ప్రాథమిక వేరు వ్యవస్థ మొక్కంటే ఉంటుంది. అప్పుడు మనం ప్రధాన పొలంలో మనం దాన్ని దమ్ము చేసి కరిగట్టు చేసిన పొలంలో మనం అది మనం సారవంతమైన మట్టి కలిగి ఉన్న అంటే అప్పటికే వేరు వ్యవస్థ సంసిద్ధంగా పాకటానికి సంసిద్ధంగా ఉన్న ఫీల్డ్ మనం క్షేత్రాన్ని మనం తయారు చేసాం.
దాంట్లో మనకు అది క్షేత్రం తయారైంది. కానీ సాధారణ పద్ధతిలో వరి నారు పెంచినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు 25 రోజులు 30 రోజులు పెంచుతారు. వాళ్ళు పీకేటప్పుడే 70-80% భూమిలో తెగొస్తుంది వేరు. అప్పుడు ఏమవుతుంది, ఆ వేరు అంతా తెగిన తర్వాత ఈ కొత్త భూమిలో ఈ మొక్క వేసిన తర్వాత అది కొత్తగా వేరు వ్యవస్థనంతా రూపకల్పన చేసుకొని అది ఎదిగేసరికి పిలక దశ అంతా అయిపోతుంది. పిలక దశ అంతా అయిపోయిన తర్వాత అది 25-30 పెడుతుంది. పెట్టినప్పుడు మన దిగుబడి రూపంలో పెద్దగా మార్పు ఏమి జరగట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రాథమిక వేరు వ్యవస్థ మనం తెగకుండా చూసుకొని మొక్కని ఈ నార్మల్లోనే కొంచెం ఎత్తు పెంచుకునేటట్టు కనుక మనం చేయగలిగితే ఇది చేయొచ్చు. మనం ఏది కాళ్ళు వరి బుడిదలో కింద 1 అంగుళమేమో మన వర్మి కంపోస్టు, మనం పశువుల ఎరువు కానీ మంచి పెద్దడు మనం పశువుల దిబ్బ మీద ఉన్న కింద ఎరువు అడుగున ఉండేది చాలా మెత్తగా మంచి తయారై ఉంటుంది. అలాంటి ఎరువుని మనం టార్పాలిన్ షీట్ మీద కింద పరిచి పైనంత కాలు వరి బుడిది పెట్టి మన చుట్టూ ఒక సిమెంట్ ఇటుకలు ఒక అడుగెత్తు పెట్టుకోవాలి. అడుగెత్తుకు పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఇది ఎత్తు పెరగడానికి ఎత్తు ఎందుకు పెంచుకున్నామంటే వేరు చిక్కుకోకుండా ఈ దృఢంగా ఈ ఎత్తు ఎదిగిన తర్వాత దీన్ని తీసుకుపోయి మనం ప్రధాన పొలంలో పెట్టిన తర్వాత ఇక్కడ కూడా మొక్కకి అంత వేరు వ్యవస్థ మొక్క అంటే వచ్చింది కాబట్టి దాని ప్రధాన పొలంలో మనం ఈ 10 అంగుళాల దూరంగాని పెట్టినప్పుడు అది అసలు ఒక అనూహ్యమైన రీతిలో అది ఎదుగుతుంది అనమాట. బాగా దాని గ్రోత్ అధికంగా ఉండి అప్పుడు ఏమవుతుంది, ఈ వచ్చే కలుపు ఆ ప్రధాన మొక్క నీడలో అవిసిపోవాల్సిందే తప్ప ఈ కలుపు ఈ ప్రధాన మొక్కని అధిగమించలేదు. అప్పుడు మనం కోనోవేడరు తిప్పటం అనేది దాని యొక్క అంటే ఎక్కువసార్లు తిప్పే అవకాశం తక్కువ అయిపోతుంది అనమాట.